హాయ్ అండి. ఈరోజు మీకోసం పని మనిషి మెల్లో తాళి కట్టాడు పార్ట్ 2. మరి కథలోకి వెళ్తే ఆదిత్య, సిరి ఇద్దరు ఆనంద నిలయం గేటు దాటి బయటకు వచ్చారు. ఆదిత్య తన కారు కీస్, క్రెడిట్ కార్డ్స్ అన్నీ ఇంట్లోనే వదిలేశాడు. జోబులో ఉన్న కొద్దిపాటి నగదు తప్ప అతని దగ్గర ఏమీ లేదు. సిరి కన్నీళ్లు ఆపుకోలేకపోతుంది. దేశాన్ని శాసించే ఓ కోటీశ్వరుడు కేవలం తన కోసం రోడ్న పడ్డాడు అనే నిజం ఆమెను కుంగదీస్తుంది. ఏడుపు ఆపు సిరి, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలో ఆలోచించాలి అన్నాడు ఆదిత్య నవ్వుతూ. ఎలా నవ్వగలుగుతున్నారు ఆదిత్య గారు? 100 కోట్లు వదిలేసి రోడ్డు మీద నిలబడ్డారు అంది సిరి బాధగా. నాకు డబ్బు పోయినందుకు బాధలేదు సిరి, నా భార్య నా పక్కన ఉన్నందుకు ఆనందంగా ఉంది. పద వెళ్దాం అంటూ ఒక ఆటో పిలిచాడు ఆదిత్య. ఆటోలో సిరికి దూరంగా ఉన్న ఒక మధ్యతరగతి కాలనీకి వెళ్ళాడు. అక్కడ ఆదిత్య స్నేహితుడి విక్రమ్ ముందే ఒక చిన్న డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అద్దెకు తీసుకుని ఉంచాడు. ఆదిత్య ముందు చూపుతో ఒకవేళ తాతయ్య ఒప్పుకోకపోతే ఉండటానికి వీలుగా దాన్ని సిద్ధం చేయించాడు. ఆ ఫ్లాట్ చాలా చిన్నది. ఆనంద నిలయంలో ఆదిత్య బెడ్రూమ్ అంతకు లేదు. ఇంట్లో సామాన్లు ఏమీ లేవు. కేవలం ఒక పాత మంచం, 2 కుర్చీలు, కిచెన్లో కొన్ని పాత్రలు మాత్రమే ఉన్నాయి. సిరి ఆ ఇల్లు చూసి ఆశ్చర్యపోయింది. మనం ఇక్కడ ఉండబోతున్నామా అని అడిగింది. అవును సిరి, కొన్నాళ్లపాటు మన సామ్రాజ్యం ఇదే, ఈ సింహాసనాలు ఇవే అంట ఆ పాత కుర్చీలను చూపించి నవ్వాడు ఆదిత్య. ఆదిత్య సానుకూల దృక్పథం సిరికి చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇన్ని కష్టాల్లో కూడా అతను తను నవ్వించడానికి ప్రయత్నిస్తున్న తీరు ఆ మనసును హత్తుకుంది. నేను ఇల్లు శుభ్రం చేస్తాను అంటూ సిరి చీరకొంగు నడుముకు దోపుకొని చీపురు పట్టుకొని ఇల్లు ఉడవటం మొదలుపెట్టింది. ఆదిత్య కూడా ఊరికే కూర్చోలేదు. ఒక బట్ట తీసుకొని కిటికీలు, తలుపులు తుడవటం మొదలుపెట్టాడు. ఆదిత్య లాంటి ఒక బిలియనీరు తనతో కలిసి ఇలా ఇంటి పనులు చేయటం సిరికి నమ్మశక్యంగా అనిపించలేదు. మీరు వదిలేయండి ఆదిత్య గారు, నేను చేస్తాను అంది సిరి కంగారుగా. ఎందుకు? ఇల్లు నాది కూడా కదా, ఇద్దరం కలిసి చేసుకుంటే త్వరగా అయిపోతుంది అని బదులిచ్చాడు ఆదిత్య. 2 గంటల శ్రమ తర్వాత ఇల్లు కొంత కలకల్లాడుతూ కనిపించింది. సిరి కిచెన్లోకి వెళ్ళి ఆదిత్య స్నేహితుడు తెచ్చిపెట్టిన సరుకులతో 2 కప్పుల కాఫీ పెట్టి తీసుకొచ్చింది. బాల్కాన్లో నిలబడి పడుతున్న సాయంత్రపు ఎండను చూస్తున్న ఆదిత్యకు కాఫీ కప్పు అందించింది. ఆదిత్య ఒక సిప్ చేసి కళ్ళు మూసుకున్నాడు. అద్భుతంగా ఉంది సిరి, నేను నా జీవితంలో తాగిన బెస్ట్ కాఫీ ఇదే అన్నాడు. సిరి బుగ్గలు ఎరిపెక్కాయి. మీరు మరీ పొగుడుతున్నారు. లేదు సిరి, నిజంగా. ఆ పెద్ద ఇంట్లో సేవకులు తెచ్చిచ్చే కాఫీలో ఫార్మాలిటీ ఉంటుంది, కానీ ప్రేమ ఉండదు. దీంట్లో నా భార్య నా కోసం తన చేతులతో ప్రేమగా చేసిన రుచి ఉంది అని ఆమె కళ్ళలోకి చూస్తూ అన్నాడు ఆదిత్య. ఆ చూపులకు సిరి తల వంచుకుంది. ఆదిత్య మాటలో నిజాయితీ ఆమె గుండెలో ఏదో తెలియని అలజడిని సృష్టిస్తుంది. ఒకప్పుడు అతనంటే భయం ఉండేది. ఇప్పుడు గౌరవం, ఆరాధన, వాటితో పాటుగా ఒక సన్నని ప్రేమ ఆ మనసులో చిగురిస్తుంది. 2 రోజులు గడిచాయి. ఆదిత్య తన స్నేహితుడి సహాయంతో ఒక చిన్న సాఫ్ట్వేర్ కన్సల్టెన్సీ ఆఫీస్ను స్టార్ట్ చేసే పనిలో పడ్డాడు. తనకున్న మార్కెటింగ్ నాలెడ్జ్, బ్రెయిన్ తన పెట్టుబడి. ఉదయం వెళ్ళి రాత్రికి అలసిపోయి వస్తున్నాడు. సిరి ఇంట్లో ఖాళీగా ఉండలేకపోతుంది. ఆదిత్య తన కోసం అంత పెద్ద త్యాగం చేశాడు. తన వంతుగా ఆదిత్యకి ఏమైనా చేయాలని ఆమె బలంగా నిర్ణయించుకుంది. ఉదయాన్నే ఆదిత్యకు నచ్చినట్టు టిఫిన్ చేసి మధ్యాహ్నం క్యారేజ్ పంపిస్తూ ఇంటిని ఒక స్వర్గంలా మార్చింది. ఆదిత్య ఇంట్లోకి రాగానే అతని అలసట అంతా మాయమయ్యేలా ఇల్లు ప్రశాంతంగా సువాసనలతో ఉండేలా చూసుకునేది. ఒకరోజు రాత్రి భోజనం చేస్తూ ఆదిత్య సిరిని అడిగాడు. సిరి, నువ్వు కాలేజ్ మధ్యలో ఆపేసావు కదా, మళ్ళీ చదువుకుంటావా? సిరి ఆశ్చర్యంగా చూసింది. చదువా? ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ఆదిత్య గారు? మీరు ఇప్పుడే కొత్త బిజినెస్ మొదలుపెట్టారు. ఆర్థికంగా మనం సెటిల్ కావాలి కదా. డబ్బు గురించి నువ్వు ఆలోచించకు సిరి. ఒక మనిషికి విద్య ఇచ్చే ఆత్మవిశ్వాసం అంత ఇంత కాదు. నువ్వు చదువుకోవాలి, నీకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలి. రేపు మనం తాతయ్య ముందు తలెత్తుకొని నిలబడాలంటే నువ్వు ఒక విద్యావంతురాలిగా తన సొంత కాళ్ళ మీద నిలబడగలిగే అమ్మాయిగా ఎదగాలి అని ధైర్యం చెప్పాడు ఆదిత్య. సిరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి.
తన కన్న తండ్రి కూడా తన గురించి ఇంతగా ఆలోచించలేదేమో. సరే ఆదిత్య గారు, మీ ఇష్టమంది. మరుసటి రోజు నుంచే సిరి కరస్పాండెన్స్ ద్వారా డిగ్రీ పూర్తి చేయడానికి అప్లై చేసింది. అలాగే ఆదిత్య బిజినెస్లో అకౌంట్స్, అడ్మినిస్ట్రేషన్ చూసుకోవడానికి తను కూడా ఆఫీస్కి వెళ్ళటం మొదలుపెట్టింది. ఇద్దరు కలిసి ఒకే బైక్ మీద ఆఫీస్కి వెళ్ళటం, కలిసి కష్టపడడం వారి మధ్య ఉన్న దూరాన్ని బాగా తగ్గించింది. ఇక్కడ ఆదిత్య తన కొత్త జీవితంలో బిజీగా ఉంటే, అక్కడ ఆనంద నిలయంలో రఘుపతి వర్మ పరిస్థితి దయనీయంగా మారింది. ఆ పెద్ద ఇంట్లో ఆయన ఒక్కడే ఒంటరైపోయాడు. ఆదిత్య లేని ఇల్లు ప్రాణం లేని దేహంలా తయారైంది. ఉదయం లేవగానే తాతయ్య అని పిలిచే ఆదిత్య గొంతు కోసం ఆయన చెవులు ఆరాటపడుతున్నాయి. బిజినెస్ వ్యవహారాలు చూసుకోవడానికి ఆదిత్య లేకపోవడంతో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆయనపై ఒత్తిడి తీసుకురావడం మొదలుపెట్టారు. ఇదే అదనుగా భావించిన స్నేహ తండ్రి ప్రకాష్ రఘుపతి వర్మ దగ్గరకు వచ్చాడు. చూసారా వర్మగారు, మీ మనవడు ఒక పనిదాని కోసం మిమ్మల్ని, మీ సామ్రాజ్యాన్ని గాలికి వదిలేసి వెళ్ళిపోయాడు. వాడికి వ్యాపారం మీద, మీ మీద ఏమాత్రం ప్రేమ లేదు. నా మాట వినండి. మన 2 కంపెనీలు మెర్జ్ చేద్దాం. మేనేజ్మెంట్ డైరెక్టర్ పోస్ట్ నాకు ఇవ్వండి. నేను అన్ని లాభాల్లోకి తీసుకువస్తాను అని నక్క వినయంతో అన్నాడు ప్రకాశం. రఘుపతి వర్మకి ప్రకాష్ ఉద్దేశం స్పష్టంగా అర్థమైంది. ఆదిత్య లేకపోవడంతో తన ఆస్తిని కాజేయడానికి ప్రకాష్ వేస్తున్న ప్లాన్ ఇది అని ఆయన గ్రహించాడు. ప్రకాష్ నా మనవడు, నన్ను వదిలేసి వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ వాడు ఎప్పటికీ నా రక్తం, నా సామ్రాజ్యానికి ఏకైక వారసుడు. నువ్వు, నీ కూతురు నా ఆస్తిని చూసి వచ్చారు, కానీ వాడు నా ప్రేమ చూసి పెరిగాడు. నా ఆస్తిని నేను ఎవరికి పడితే వాళ్ళకి అప్పగించే రకాన్ని కాదు. యూ కెన్ లీవ్ నౌ అని కరాఖండిగా చెప్పేశాడు వర్మ. ప్రకాష్ అవమానంతో రగిలిపోతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి రఘుపతి వర్మ తన గదిలో కూర్చొని ఆదిత్య చిన్ననాటి ఫోటోలు చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆదిత్య చెప్పిన మాటలు ఆయన గుర్తొచ్చాయి. డబ్బుతో మనుషులను కొనొచ్చేమో కానీ బంధాలను కాదు తాతయ్య. తన పట్టుదల వల్ల తనకి ప్రాణమైన మనవణ్ణి దూరం చేసుకున్నానని ఆయనకు తొలిసారిగా పశ్చాత్తాపం మొదలైంది. ఆ పనిపిల్ల సిరి నిజంగానే ఆదిత్యకి అంత సంతోషాన్ని ఇస్తుందా? ఒకవేళ తను తొందరపడి తప్పు నిర్ణయం తీసుకున్నాడా అని ఆయన మదనపడడం ప్రారంభించాడు. ఆదిత్య సిర్ల జీవితం ఒక అందమైన కవిత్వంలా సాగిపోతుంది. వారిద్దరి మధ్య మాటలు తక్కువ, కానీ చేతల్లో ఒకరిపై ఒకరికి ఉన్న శ్రద్ధ ఎక్కువైంది. ఒకరోజు సాయంత్రం సిరి ఆఫీస్ నుంచి ముందుగా ఇంటికి వచ్చేసింది. ఆదిత్యకి ఒక ముఖ్యమైన క్లయింట్ మీటింగ్ ఉండడంతో లేట్ అవుతుంది అని చెప్పాడు. వాతావరణం చల్లబడింది. ఆకాశం నల్లటి మేఘాలతో కమ్ముకుంది. ఉరుములు మెరుపులతో భారీ వర్షం మొదలైంది. రాత్రి 9 గంటలు దాటుతుంది. కరెంటు పోయింది. సిరి ఇంట్లో 2 కొవ్వొత్తులు వెలిగించి బాల్కనీ నిలబడి వర్షాన్ని చూస్తుంది. ఆ మనసులో ఎన్నో ఆలోచనలు, ఆదిత్య కోసం ఎదురుచూపులు. తను ఆదిత్యని ఎంతగానో ఇష్టపడుతుందని ఆమెకు స్పష్టంగా అర్థమవుతుంది. అతను తన కష్టాల్లో తోడుగా నిలబడ్డాడు. తన తల్లిదండ్రులకు ప్రాణం పోశాడు. తన కోసం 100 కోట్ల ఆస్తిని తృణప్రాయంగా వదిలేశాడు. ఇంతకంటే ఒక ఆడపిల్ల భర్త నుంచి ఏం కోరుకుంటుంది? అతను లేకుండా తను ఒక క్షణం కూడా బతకలేనని ఆమెకు అర్థమైంది. అదే సమయంలో కాలింగ్ బెల్ మోగింది. సిరి పరుగున వెళ్ళి తలుపు తీసింది. బయట ఆదిత్య పూర్తిగా తడిసిపోయి నిలబడి ఉన్నాడు. అతని చేతిలో ఒక చిన్న పార్సల్ ఉంది. ఆదిత్య గారు, ఏంటిది? పూర్తిగా తడిసిపోయారంటూ కంగారుగా టవల్ తీసుకురావడానికి లోపలికి పరిగెత్తింది సిరి. ఆదిత్య లోపలికి వచ్చి తలుపు వేశాడు. సిరి తెచ్చిన టవల్తో తల తుడుచుకుంటూ నవ్వాడు. బయట వర్షం బీభత్సంగా పడుతుంది సిరి. క్యాబ్ దొరకలేదు, అందుకే నడుచుకుంటూ వచ్చేశాను. నడుచుకుంటూనా? ఎవరైనా అంత దూరం నుంచి నడుచుకుంటూ వస్తారా? రేపు ఉదయం వస్తే సరిపోయేది కదా, లేదా ఎక్కడైనా ఆగిపోవాల్సింది కదా అంటూ ఆదిత్య చేతిలోంచి టవల్ తీసుకుని ఆమె స్వయంగా అతని తల ద్రవటం మొదలుపెట్టింది. ఆమె సామీప్యానికి ఆదిత్య గుండె వేగం పెరిగింది. కొవ్వొత్తి వెలుగులో సిరి అందం మరింత దిగునీకృతమై కనిపిస్తుంది. ఆమె కళ్ళలో తన పట్ల ఉన్న ఆందోళన, ప్రేమ ఆదిత్యకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నువ్వు ఇంట్లో ఒంటరిగా ఉన్నావు కదా సిరి,
కరెంటుకు లేదు. నువ్వు భయపడతావని ఎలాగైనా నీ దగ్గరకు రావాలనిపించింది అని చాలా మృదువుగా అన్నాడు ఆదిత్య. ఆ మాటలకు సిరి చేతులు ఆగిపోయాయి. ఆదిత్య కళ్ళలోకి చూసింది. ఆ కళ్ళల్లో తనపై ఉన్న అంతులేని ప్రేమ చదువుకుంది. ఆదిత్య తన చేతిలో ఉన్న పార్సల్ను సిరి ముందు పెట్టాడు. ఏంటిది అని అడిగింది సిరి. ఇవాళ మనకి మొదటి ప్రాజెక్టు కన్ఫర్మ్ అయింది సిరి. మన కంపెనీకి వచ్చిన మొదటి చెక్ ఇది. ఇది నా ఒంటరి విజయం కాదు. నువ్వు నా వెన్నంటి ఉండి నన్ను ప్రోత్సహించడం వల్లే ఇది సాధ్యమైంది. అందుకే నా మొదటి సంపాదనతో నీ కోసం ఇది తెచ్చాను అని చెప్పాడు ఆదిత్య. సిరి వణుకుతున్న చేతులతో ఆ పార్సల్ తెరిచి చూసింది. అందులో ఒక అందమైన పట్టుచీర, ఒక మల్లెపూల దండ ఉన్నాయి. సిరి కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు రాలాయి. కోట్లు సంపాదించినప్పుడు ఇవ్వని కానుక ఇవాళ తన సొంత కష్టంతో సంపాదించి తనకు ఇచ్చిన ఈ చిన్న బహుమతి సిరికి ప్రపంచంలోనే అత్యంత విలువైందిగా అనిపించింది. చాలా బాగుంది ఆదిత్య గారు అంటూ కన్నీళ్ళు తుడుచుకుంది. ఆదిత్య ఆమె కన్నీళ్లను తన చేతి వేళ్లతో సున్నితంగా తుడిచాడు. సిరి, నేను నీకు పెళ్లి రోజు ఒక మాట ఇచ్చాను. నువ్వు మానసికంగా నన్ను నీ భర్తగా అంగీకరించే వరకు నేను నిన్ను తాకను అని. ఇన్ని రోజుల్లో నేను నిన్ను ఒక స్నేహితురాలిగా, నా భాగస్వామిగా చూశాను. కానీ నా మనసులోని స్థానం నా ప్రాణంతో సమానం. ఐ లవ్ యూ సిరి అని తన మనసులోని మాటను బయట పెట్టాడు ఆదిత్య. ఆ క్షణం సిరి మనసులో ఉన్న సందేహాలన్నీ పటాపంచలయ్యాయి. ఆదిత్య తన మే జాలతో పెళ్లి చేసుకోలేదు, నిజమైన ప్రేమతో చేసుకున్నాడని ఆమెకు పూర్తిగా నమ్మకం కలిగింది. సిరి ఇంకేం మాట్లాడలేదు. ఆదిత్య వేసిన ఆ ప్రేమ వలయంలో తను బందీ అయిపోయింది. నెమ్మదిగా ముందుకు జరిగి ఆదిత్య ఛాతీ మీద తలాంచి 2 చేతులతో అతన్ని గట్టిగా కౌగిలించుకుంది. ఆదిత్య ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. కానీ ఆ వెంటనే అతని ముఖంలో 1000 ఓట్ల సంతోషం వెలిగింది. అతను కూడా సిరిని తన గుండెలకు హత్తుకున్నాడు. నేను మిమ్మల్ని ఎప్పుడూ అంకరించిన ఆదిత్య గారు. మీరు లేని జీవితాన్ని నేను ఊహించుకోలేను. ఐ లవ్ యూ టూ అని సిరి గొనిగింది. బయట వర్షం హోరు మరింత పెరిగింది. కానీ ఆ చిన్న ఇంట్లో మాత్రం 2 ప్రాణాలు ఒక్కటయ్యాయి. ఆ రాత్రి వారి జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికింది. సోఫాలో పడుకునే ఆదిత్య ఆ రాత్రి సిరి పక్కన ఆమెకు పూర్తి హక్కుదారుడిగా మారాడు. వారి బంధం ఇప్పుడు కేవలం 3 ముళ్ళకే పరిమితం కాలేదు. 2 మనసుల కలయికగా సంపూర్ణమైంది. కాలచక్రం గిర్రున తిరిగింది. 6 నెలలు గడిచిపోయాయి. ఆదిత్య కంపెనీ చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. అతని ప్రతిభ, సిరి అండదండలతో ఆఫీస్ పెద్దదిగా మారింది. వాళ్ళు ఆ చిన్న ఫ్లాట్ నుంచి ఇంకొంచెం పెద్ద ఇంటికి మారారు. సిరి తల్లిదండ్రులు పూర్తిగా కోలుకున్నారు. ఆదిత్య వాళ్ళకి సిటీలో ఒక చిన్న ఇల్లు చూసి అందులో ఉంచాడు. సిరి ఇప్పుడు ఒక సామాన్యమైన అమ్మాయి కాదు. ఆదిత్య భార్యగా, ఒక వ్యాపారవేత్త భాగస్వామిగా ఆమె వ్యక్తిత్వంలో చాలా మార్పు వచ్చింది. ఆమె మాట్లాడే విధానం, నిర్ణయాలు తీసుకునే తీరు చూసి ఆదిత్య మురిసిపోయేవాడు. ఈరోజు సిరి డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాయబోతుంది. ఆమె చాలా టెన్షన్గా ఉంది. పుస్తకాలు పట్టుకొని అటు ఇటు తిరుగుతూ చదువుకుంటుంది. ఆదిత్య నవ్వుతూ కాఫీ తీసుకువచ్చి ఆమెకి ఇచ్చాడు. టెన్షన్ పడకు సిరి, నువ్వు చాలా కష్టపడి చదివావు. ఖచ్చితంగా పాస్ అవుతావు. పాస్ అవ్వటం కాదు ఆదిత్య, నాకు మంచి మార్కులు రావాలి. మీ భార్యగా నేను ఎవరి ముందు తలదించుకోకూడదు, ముఖ్యంగా మీ తాతయ్య గారి ముందు అంది సిరి దీక్షగా. ఆదిత్య ముఖం ఒక్కసారిగా సీరియస్గా మారింది. తాతయ్య అని మెల్లగా అన్నాడు. ఈ 6 నెలల్లో అతను ఒక్కరోజు కూడా తాతయ్యని తలుచుకోకుండా లేడు. తన బిజినెస్ ఎదుగుతున్నా, తన పక్కన సిరి ఉన్నా, తన జీవితంలో ఏదో వెలితి ఆ తాతయ్య ఆశీస్సులు లేకపోవడమే. సిరి ఆదిత్య మనస్సులోని బాధను అర్థం చేసుకుంది. అతని చెయ్యి పట్టుకుని, బాధపడకుండా ఆదిత్య, నిజమైన ప్రేమ ఎప్పుడు గెలుస్తుంది? ఒకరోజు తాతయ్య గారే మనల్ని వెతుక్కుంటూ వస్తారు, మనల్ని ఆశీర్వదిస్తారు. ఇది నా నమ్మకం అని ధైర్యం చెప్పింది. ఆ రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నాను సిరి. సరే, నువ్వు బయలుదేరు, నేను నిన్ను ఎగ్జామ్ సెంటర్లో డ్రాప్ చేస్తాను అన్నాడు ఆదిత్య. కారులో వెళ్తూ ఉండగా ఆదిత్య ఫోన్ మోగింది. ఆదిత్య పర్సనల్ అసిస్టెంట్ కిరణ్ నుంచి కాల్. హలో కిరణ్ చెప్పు అన్నాడు ఆదిత్య. అవతలవైపు కిరణ్ గొంతు వణుకుతుంది.
సార్, రఘుపతి వర్మ గారికి హార్ట్ అటాక్ వచ్చింది. ఆనంద హాస్పిటల్ ఐసీయూలో అడ్మిట్ చేశాము. పరిస్థితి విషమంగా ఉంది సార్. ఆదిత్య గుండె ఒకసారిగా ఆగిపోయినంత పనైంది. బ్రేక్ గట్టిగా వేయటంతో కారు రోడ్డు మధ్యలో ఆగిపోయింది. చేతిలో నుంచి ఫోన్ జారి కింద పడింది. ఆదిత్య ఏమైంది ఏమైంది అని సిరి కంగారుగా అడిగింది. ఆదిత్య కళ్ళల్లోంచి దారగా నీళ్లు కారుతున్నాయి. తాతయ్యకి హార్ట్ అటాక్ వచ్చిందంట సిరి. ఐసీలో ఉన్నారు అని చిన్నపిల్లల ఏడ్చేశాడు. సిరి ఒక క్షణం కూడా ఆలోచించలేదు. కారు ఆనంద హాస్పిటల్కి పోనివ్వండి ఆదిత్య. ముందు తాతయ్య గారిని చూద్దాం. నా ఎగ్జామ్స్ మళ్ళీ రాయవచ్చు. తాతయ్య గారి ప్రాణం ముఖ్యం అని దృఢంగా చెప్పింది. ఆదిత్య సిరి వంక కృతజ్ఞతగా చూసి కారును హాస్పిటల్ వైపు వేగంగా పోనించాడు. ఆనంద హాస్పిటల్ నగరంలోని అత్యంత ఖరీదైన అత్యాధునిక సౌకర్యాలు ఉన్న ఆసుపత్రి అది. కానీ ఆదిత్యకి ఇప్పుడు అదొక నరకంలా కనిపిస్తుంది. కారు బ్రేకులు గట్టిగా వేసి హాస్పిటల్ ఎమర్జెన్సీ వార్డు వైపు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరిగెత్తాడు ఆదిత్య. అతని వెనకాలే సిరి కూడా వేగంగా నడుస్తూ వచ్చింది. ఐసీయూ బయట ఆదిత్య పర్సనల్ అసిస్టెంట్ కిరణ్, ఇంకా కంపెనీకి చెందిన కొంతమంది బోర్డు మెంబర్సు ఆందోళనగా నిలబడి ఉన్నారు. ఆదిత్యను చూడగానే కిరణ్ పరుగున వచ్చాడు. కిరణ్, తాతయ్యకి ఎలా ఉంది? డాక్టర్లు ఏమంటున్నారు? అసలు సడన్గా ఏమైంది? ఆదిత్య గొంతు వణుకుతుంది. కళ్ళలోంచి నీళ్లు ఆగకుండా కారుతున్నాయి. 100 మందికి జీతాలు ఇచ్చే ఒక సంస్థకు అధిపతి ఇప్పుడు ఒక చిన్న పిల్లాలా విలపిస్తున్నాడు. సార్, మీరు ముందు ధైర్యంగా ఉండండి. వర్మగారు ఉదయం ఆఫీస్కి వచ్చారు. మీటింగ్ జరుగుతూ ఉండగానే ఛాతీలో నొప్పి వస్తుందని చెప్పారు. వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చాము. మేజర్ హార్ట్ అటాక్ అని డాక్టర్లు చెప్పారు. ఇంకా అబ్జర్వేషన్లోనే ఉంచారు సార్ అని చెప్పాడు కిరణ్. సరిగ్గా అదే సమయానికి అక్కడికి ప్రకాష్, అతని కూతురు స్నేహ వచ్చారు. ప్రకాష్ ముఖంలో దొంగ జాలి, స్నేహ కళ్ళల్లో ఎప్పట్లాగే అహంకారం కనిపిస్తున్నాయి. ఆదిత్య పక్కన ఉన్న సిరిని చూడగానే స్నేహ ముఖం అసహ్యంగా మారింది. ప్రకాష్ ఆదిత్య దగ్గరికి వచ్చి, చూసావా ఆదిత్య, నీ మొండితనం వల్ల ఈరోజు మీ తాతయ్య ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. తన మాట కాదని ఈ పని పిల్లని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఆయన ఎంత నరకం అనుభవించాడో నాకు తెలుసు. నీకు నిజంగా ఆయన మీద ప్రేమ ఉంటే, ఆస్తి మీద ఆశ ఉంటే కనీసం ఇప్పుడైనా ఈ దరిద్రాన్ని వదిలించుకో అంటూ సిరిని చూపిస్తూ అన్నాడు. ఆదిత్య కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. అతని చేతులు పిడికిలు బిగించాయి. కానీ ఇది గొడవపడే సమయం కాదని అతనికి తెలుసు. ప్రకాష్ గారు, నా తాతయ్య ప్రాణ పరిస్థితిలో ఉంటే మీరిక్కడ కూడా మీ వ్యాపార బుద్ధిని, నీచమైన ఆలోచనలను బయట పెడుతున్నారు. నా భార్య గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడితే నేను ఆదిత్య వర్మను అన్న విషయం మర్చిపోతాను. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అని గట్టిగా హెచ్చరించాడు ఆదిత్య. ఆదిత్య కోపం చూసి ప్రకాష్ వెనక్కి తగ్గాడు. నువ్వు ఇంకా మారలేదు ఆదిత్య. తాతయ్య పోతే ఈ ఆస్తికి దిక్కు ఎవరుంటారో చూస్తాను కదా అని గొనుక్కుంటూ స్నేహం తీసుకుని కొద్దిగా దూరంగా వెళ్ళి కూర్చున్నాడు. సిరి ఆదిత్య చేయి పట్టుకుని సున్నితంగా నిమిరింది. ఆదిత్య, వాళ్ళ మాటలు పట్టించుకోకండి. తాతయ్య గారు చాలా బలమైన మనిషి. ఆయనకేమీ కాదు. మనం డాక్టర్ గారితో మాట్లాడదాం రండి అని అతన్ని సముదాయించింది. అప్పుడే ఐసీయూ తలుపులు తెరుచుకొని డాక్టర్ రావు బయటకు వచ్చారు. ఆయన రఘుపతి వర్మకు చాలా ఏళ్లుగా ఫ్యామిలీ డాక్టర్. డాక్టర్ అంకుల్, తాతయ్యకి ఎలా ఉంది? ఐ వాంట్ మై తాతయ్య బ్యాక్. మీరెంత ఖర్చైనా చేయండి. ఏ దేశం నుంచైనా స్పెషలిస్ట్ని పిలిపించండి. నా తాతయ్య నాకు దక్కాలి అని డాక్టర్ చేతులు పట్టుకుని ప్రాధేయపడ్డాడు ఆదిత్య. డాక్టర్ రావు ఆదిత్య భుజం తట్టి నిట్టూర్చాడు. ఆదిత్య, కూల్ డౌన్. వర్మ గారికి వైద్యపరంగా మేము చేయగలిగిందంతా చేస్తున్నాము. కానీ ఆయన గుండెపోటుకి కారణం శారీరక రుగ్మత కాదు, తీవ్రమైన మానసిక ఒత్తిడి మరియు ఒంటరితనం. గత 6 నెలలుగా ఆయన సరిగ్గా తినడం లేదు, నిద్రపోవటం లేదు. తన మనవడు దూరమయ్యాడు అన్న బెంగ ఆయన లోపల నుంచి తినేసింది. ఆయనకు బతకాలన్న కోరిక చచ్చిపోయింది. ఆ విల్ పవర్ లేకపోతే ఏ మందులు పనిచేయవు. ఆయన నిన్ను చూడాలని కలవరిస్తున్నాడు. నువ్వు వెళ్ళి ఆయనతో మాట్లాడు. బహుశా అది మందుల కంటే బాగా పనిచేస్తుంది. డాక్టర్ మాటలు ఆదిత్య గుండెల్లో బాకులు దించాయి. తన వల్లే తాతయ్యకు ఈ పరిస్థితి వచ్చిందని అతని తీవ్రమైన అపరాధ భావంతో కుమిలిపోయాడు.
కన్నీళ్ళు తుడుచుకుంటూ నెమ్మదిగా ఐసీలోకి అడుగుపెట్టాడు. ఐసీ లోపల వాతావరణం నిశ్శబ్దంగా ఉంది. కేవలం హార్ట్ మానిటర్ల బీప్ శబ్దాలు మాత్రమే వినిపిస్తున్నాయి. మంచం మీద రఘుపతి వర్మ ఎన్నో గొట్టాల మధ్య ప్రాణవాయువు కోసం పోరాడుతున్నాడు. ఆదిత్య నెమ్మదిగా వెళ్ళి తాతయ్య పక్కన కూర్చున్నాడు. ఆయన చేతిని తన 2 చేతుల్లోకి తీసుకుని కళ్ళకద్దుకున్నాడు. తాతయ్య, నన్ను క్షమించు తాతయ్య అని గొంతు వణుకుతూ ఉండగా అన్నాడు. ఆ పిలుపుకు రఘుపతి వర్మ నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. ఎదురుగా తన ప్రాణమైన మనవని చూడగానే ఆ ముడతలు పన్న కళ్ళల్లోంచి నీటిదారులు మొదలయ్యాయి. ఆక్సిజన్ మాస్క్ ఉన్నా సరే ఆయన పెదాలు ఆదిత్య అని పిలవటం ఆదిత్యకు అర్థమైంది. తాతయ్య, నేను వచ్చేశాను తాతయ్య. ఇక నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను. నువ్వు త్వరగా కోలుకొని ఇంటికి రావాలి. మనం మళ్ళీ ఆనంద నిలయంలో పాత రోజుల్లా ఉందాం. ప్లీజ్ తాతయ్య, నా కోసం బతుకు అని బోర్న విలిపించాడు ఆదిత్య. రఘుపతి వర్మ తన వణుకుతున్న చేతిని పైకెత్తి ఆదిత్య తల నిమిరాడు. ఆయన చూపులో ఆదిత్య పట్ల ఉన్న ప్రేమ, ఇన్నాళ్ళు పట్టిన పంతం పట్ల పశ్చాత్తాపం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆదిత్య అక్కడే గంటల తరబడి కూర్చున్నాడు. బయట సిరి ఒక రాతి విగ్రహంలా కూర్చుని ఉంది. ఆ మనసులో ఎన్నో ఆందోళనలు. ఒకవేళ తాతయ్యకి ఏమైనా జరిగితే ఆదిత్య ఆ బాధను తట్టుకోలేడు. తన వల్లే తాతయ్యకు దూరం కావాల్సి వచ్చిందని, ఆదిత్య తను ద్వేషిస్తాడా అనే భయం ఆమెను తొలిచేస్తుంది. తన ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాయకపోయిన బాధ ఆమెకి ఏ కోశాన గుర్తులేదు. మధ్యాహ్నం అవుతుంది. ఆదిత్య ఉదయం నుంచి ఏమీ తినలేదని సిరికి గుర్తొచ్చింది. బయటకు వెళ్ళి ఒక కప్పు కాఫీ, కొన్ని బిస్కెట్లు తీసుకొని ఐసీ డోర్ దగ్గరకు వెళ్ళింది. నర్స్ సహాయంతో ఆదిత్యను బయటకు పిలిపించింది. ఆదిత్య గారు, ప్లీజ్ ఇది కొంచెం తాగండి. మీరు నీరసపడిపోతే తాతయ్య గారిని ఎవరు చూసుకుంటారు అని కాఫీ కప్ అందించింది సిరి. ఆదిత్య ఏం మాట్లాడకుండా యాంత్రికంగా ఆ కాఫీ తీసుకొని తాగాడు. సిరి, నా వల్ల ఇదంతా జరిగింది. నేను ఎంత స్వార్థపరునో కదా, నా ప్రేమ కోసం తాతయ్యని వదిలేశాను అని పశ్చాత్తాపంతో అన్నాడు. లేదు ఆదిత్య గారు, ఇందులో మీ తప్పు ఏమీ లేదు. పరిస్థితులు అలా జరిగాయి. ఇప్పుడు మీరు ధైర్యంగా ఉండాలి. నేను డాక్టర్ గారితో మాట్లాడాను. తాతయ్య గారికి ఔషధాల కంటే ప్రేమ ఆప్యాయత అవసరమని చెప్పారు. మీరు ఆయన పక్కనే ఉండండి. బయట విషయాలు, హాస్పిటల్ బిల్లులు, ఆఫీస్ వ్యవహారాలు నేను చూసుకుంటాను అని బాధ్యతగా చెప్పింది సిరి. ఆమె మాటల్లోని ఆత్మవిశ్వాసం, ఆపదలో ఆమె ఇస్తున్న ధైర్యం చూసి ఆదిత్య కొద్దిగా ఉపశమనం కలిగింది. థ్యాంక్ యూ సిరి, నా జీవితంలోకి నువ్వు రావటం నిజంగా నా అదృష్టం అని ఆమె చేతులు పట్టుకున్నాడు. 2 రోజులు గడిచాయి. రఘుపతి వర్మ ఆరోగ్యం నెమ్మదిగా కుదుటపడుతుంది. ఆదిత్య ఐసీలోనే ఉంటూ తాతయ్యని కంటికి రెప్పలా చూసుకున్నాడు. ఇటువైపు బయట సిరి ఒక అద్భుతమైన మార్పును ప్రదర్శిస్తుంది. రఘుపతి వర్మ హాస్పిటల్లో ఉండడం వల్ల ఆనంద గ్రూప్ ఆఫ్ కంపెనీస్ షేర్లు పడిపోవడం మొదలయ్యాయి. ఇదే సరైన సమయంగా భావించిన ప్రకాష్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్తో ఒక రహస్య మీటింగ్ ఏర్పాటు చేసి రఘుపతి వర్మ స్థానంలో తనను తాత్కాలికంగా చైర్మన్గా ప్రకటించుకోవాలని కుట్ర పన్నాడు. ఈ విషయం కిరణ్ ద్వారా సిరికి తెలిసింది. వెంటనే ఆమె హాస్పిటల్ లాంచ్లో ఉన్న ల్యాప్టాప్ తీసుకుని కిరణ్తో కలిసి పనిలో పడింది. గత 6 నెలలుగా ఆదిత్య కంపెనీలో అడ్మినిస్ట్రేషన్ చూసుకోవటం వల్ల ఆమెకు వ్యాపార మెలకువలు బాగా తెలిసాయి. దానికి తోడు ఆమె చదివిన డిగ్రీ జ్ఞానం కూడా తోడైంది. ప్రకాశన్ కో హాస్పిటల్ లాంచ్లోనే ఒక చిన్న మీటింగ్ ఏర్పాటు చేశారు. చూడండి బోర్డు మెంబర్స్, వర్మ గారికి ఆరోగ్యం బాగలేదు. ఆదిత్య కంపెనీ వ్యవహారాలు పట్టించుకోవడం లేదు. మన షేర్ హోల్డర్స్ ఆందోళన చెందుతున్నారు. కాబట్టి కంపెనీని కాపాడడానికి పవర్ ఆఫ్ ఆర్డర్ని నా పేరు మీద మార్చడం ఒక్కటే మార్గం అని పత్రాలు ముందు పెట్టాడు ప్రకాశం. డైరెక్టర్లు అందరూ సరే అని తల ఊపుతూ సంతకాలు చేయడానికి సిద్ధమయ్యారు. ఒక్క నిమిషం ప్రకాష్ గారు అంటూ గంభీరమైన స్వరంతో ఎంట్రీ ఇచ్చింది సిరి. ఆమె వేసుకున్న సింపుల్ కాటన్ చీర, ముఖంలో ఉన్న ప్రశాంతత, కళ్ళల్లో ఉన్న తీక్షణత చూసి అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. నువ్వేంటి ఇక్కడ? ఇది 100 కోట్ల ఆనంద గ్రూప్ బోర్డ్ మీటింగ్. నీలాంటి డెకరేషన్ పని వాళ్లకు ఇక్కడ స్థానం లేదు. సెక్యూరిటీ అని అరిచాడు ప్రకాశం. సిరి ఏమాత్రం బెదర్లేదు.
ముందుకు నడుచుకుంటూ వెళ్ళి ఒక ఫైల్ ప్రకాష్ ముందు పడేసింది. నేను పనిదాన్ని కాదు ప్రకాష్ గారు, ఈ ఆనంద గ్రూప్ సంస్థకు కాబోయే చైర్మన్ అయిన ఆదిత్య వర్మ గారి ధర్మపత్నిని. మీరు చట్టవిరుద్ధంగా మేనేజింగ్ డైరెక్టర్ సంతకం లేకుండా ఈ బోర్డు మీటింగ్ ఎలా నిర్వహిస్తారు? అంతేకాదు, మీ కంపెనీ గత 3 ఏళ్లుగా ఆనంద గ్రూప్కి చెల్లించవలసిన 50 కోట్ల రూపాయల బకాయిల లెక్కలు ఈ ఫైల్లో ఉన్నాయి. మీరు ఈ పవర్ ఆఫ్ అటార్నీ నాటకాలాపి ముందు ఆ బకాయిలు చెల్లించండి, లేదంటే మీ కంపెనీ మీద ఫ్రాడ్ కేసు ఫైల్ చేయవలసి ఉంటుంది అని ఇంగ్లీష్లో అనర్గళంగా ధాటిగా మాట్లాడింది సిరి. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్సు సిరి మాటలు విని అవాక్కయ్యారు. ఆదిత్య లేని సమయంలో ఒక సామాన్య మహిళ వచ్చి ఇంత ఖచ్చితమైన డేటాతో తమను నిలదీయటం వాళ్లకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ప్రకాష్ ముఖం పాలిపోయింది. తన కుట్ర బెడిసి కొట్టిందని అతనికి అర్థమైంది. మేడం గారు క్షమించండి, మేం ప్రకాష్ గారి మాటలు నమ్మి తప్పు చేశాము. ఆదిత్య గారు వచ్చే వరకు కంపెనీ వ్యవహారాలు పాత పద్ధతిలోనే సాగుతాయి అని డైరెక్టర్లు అందరు లేచి సిరికి నమస్కరించి వెళ్ళిపోయారు. అవమానంతో కుంచించుకుపోయిన ప్రకాశం, స్నేహ కూడా అక్కడి నుంచి తోక ముడిచి పారిపోయారు. ఈ గొడవంతా జరుగుతున్న సమయంలో రఘుపతి వర్మను వీల్చైర్లో టెస్టుల కోసం బయటకు తీసుకొచ్చారు నర్సులు. సిరి ప్రకాష్ను ఎదిరించిన విధానం, కంపెనీ కోసం ఆమె నిలబడ్డ తీరు ఆయన దూరం నుంచి గమనించారు. ఆయన కళ్ళల్లో ఆశ్చర్యం, గౌరవం ఉప్పొంగాయి. స్నేహ లాంటి మోసపూరితమైన అమ్మాయిని తన ఇంటి కోడలుగా తీసుకురావాలనుకున్న తన అజ్ఞానాన్ని ఆయన తిట్టుకున్నాడు. తన కుటుంబ పరువును, ఆస్తిని వీధిలో నిలబడి కాపాడిన సిరిని చూసి ఆయన గర్వం అనిపించింది. ఆ సాయంత్రం వర్మగారిని హాస్పిటల్ వార్డుకి మార్చారు. ఆయన ఆరోగ్యం చాలా మెరుగ్గా ఉంది. ఆదిత్య ఆఫీస్ పని మీద కిందికి వెళ్ళాడు. సిరి ఒక గిన్నెలో వేడివేడి సూప్ తీసుకుని వార్డులోకి వెళ్ళింది. రఘుపతి వర్మ కళ్ళు మూసుకుని పడుకుని ఉన్నాడు. సిరి భయపడుతూనే లోపలికి అడుగుపెట్టింది. ఆమె ఆయనకు ఎప్పుడూ ఎదురుపడలేదు. తాతయ్య గారు అని మెల్లగా పిలిచింది సిరి. ఆయన కళ్ళు తెరిచి సిరి వంక చూశాడు. మునుపట్ల ఆయన కళ్ళల్లో కోపం లేదు, ఒక ప్రశాంతత ఉంది. సార్ అంటే తాతయ్య గారు, డాక్టర్ గారు మీకు ఈ సూప్ ఇవ్వమన్నారు అని వణుకుతున్న చేతులతో ఆ గిన్నెను ఆయన ముందున టేబుల్ మీద పెట్టింది. నేను వెళ్తాను, ఆదిత్య గారు వస్తారు అని వెనక్కి తిరిగింది. ఆగమ్మా అన్నారు రఘుపతి వర్మ. ఆ పిలుపుకు సిరి అడుగులు ఆగిపోయాయి. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఇలా రా తల్లి అని తన పక్కన ఉన్న కుర్చీని చూపించాడు. సిరి భయంగా వెళ్ళి ఆ కుర్చీలో కూర్చుంది. ఉదయం బోర్డు మెంబర్స్ దగ్గర నువ్వు మాట్లాడిన తీరు నేను విన్నాను. నా సామ్రాజ్యాన్ని కాపాడడానికి ఒక సింహంలో నిలబడ్డావు. నువ్వు కేవలం ఒక అందమైన అమ్మాయి మాత్రమే కాదు, అపారమైన ధైర్యం, బుద్ధిబలం ఉన్న మహిళవి అని వాళ్ళు నాకు అర్థమైంది అని నెమ్మదిగా స్పష్టంగా అన్నాడు వర్మ. సిరి తలదించుకుని కన్నీళ్లు పెట్టుకుంది. నన్ను క్షమించమ్మా, నా ఆస్తి అంతస్తుల అహంకారంతో నీలోని మంచిని చూడలేకపోయాను. నా మనవడు నిన్నెందుకు ప్రాణంగా ప్రేమిస్తున్నాడో ఇప్పుడు నాకు తెలిసింది. నువ్వు నా ఇంటికి అలంకారం కాదు, నా ఇంటికి పునాదివి, నా మనవడి ప్రాణానివి. ఆ రోజు నేను నిన్ను ఇంటి నుంచి గెంటేశాను. ఈరోజు ఈ తాత అడుగుతున్నాడు, నా ఇంటి మహాలక్ష్మిగా తిరిగి ఆనంద నిలయానికి వస్తావా తల్లి అని 2 చేతులు జోడించి కన్నీళ్లతో అడిగాడు రఘుపతి వర్మ. సిరి వెంటనే ఆ కుర్చీలోంచి లేచి ఆయన కాళ్ళ మీద పడి వెక్కి వెక్కి ఏడ్చేసింది. అలా అనకండి తాతయ్య గారు, మీరు మా దేవుడు. ఆదిత్య గారికి ఈ ఆస్తులేవి వద్దు తాతయ్య, మీ ప్రేమ ఒక్కటి ఉంటే చాలు. మేం మీ దగ్గరే ఉంటాము, మీ పాదాల దగ్గరే ఉంటాము అంటూ ఆయన కాళ్ళను కన్నీళ్లతో తడిపేసింది. సరిగ్గా అప్పుడే తలుపు తెరుచుకుని లోపలికి వచ్చిన ఆదిత్య ఆ దృశ్యాన్ని చూసి శిలలా నిలబడిపోయాడు. తన జీవితంలో తను అత్యంత ప్రేమించే 2 వ్యక్తులు కన్నీళ్లతో ఏకమవటం చూసి ఆదిత్య గుండె ఆనందంతో నిండిపోయింది. ఆదిత్య పరిగెత్తుకుంటూ వెళ్ళి తాతయ్యను, సిరిని ఇద్దరిని గట్టిగా హత్తుకున్నాడు. నాకు నా తాతయ్య దొరికేశాడు సిరి, నా తాతయ్య నాకు దొరికేశాడు అని చిన్నపిల్లాల్లా ఎగిరి గంతేశాడు ఆదిత్య. హాస్పిటల్ వార్డు మొత్తం ఆ ముగ్గురు ఆనంద బాష్పాలతో, నవ్వులతో నిండిపోయింది. గత 6 నెలలుగా ఆదిత్య మనసులో ఉన్న పెద్ద భారం ఈరోజు తీరిపోయింది. డబ్బు ముందు బంధాలు ఓడిపోతాయనుకునే సమాజంలో నిజమైన ప్రేమ, త్యాగం ముందు ఆస్తులు, అంతస్తులు
తలవంచుతాయని సిరి నిరూపించింది. ఒక వారం తర్వాత రఘుపతి వర్మ పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యాడు. ఆనంద నిలయం మునుపటి కంటే అందంగా ముస్తాబైంది. వందలాది మంది పనివాళ్ళు, బంధువుల మధ్య ఆదిత్య సిరి ఇద్దరు ఆనంద నిలయంలోకి అడుగుపెట్టారు. ఈసారి సిరి ఒక పనిపిల్లలా కాకుండా ఆ 100 కోట్ల సామ్రాజ్యానికి మహారాణిలా, ఆదిత్యవర్మ ధర్మపత్నిలా తలెత్తుకొని లోపలికి నడిచింది. గుమ్మం దగ్గర తాతయ్య స్వయంగా హారతి ఇచ్చి సిరిని ఇంటి లోపలికి ఆహ్వానించాడు. కానీ ఆనందం వెనుక ఎప్పుడు ఒక అపాదం పొంచి ఉంటుందంటారు. ఆదిత్య సిర్ల జీవితంలోకి మరో కొత్త తుఫాన్ రావడానికి సిద్ధంగా ఉంది. ప్రకాష్ నేహ తన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడానికి వేసిన ప్లాన్ వాళ్ళ ముందు ఒక అదృశ్యశత్రువులా ఎదురు చూస్తుంది. మరి తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.